అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? అఫ్కోర్స్ మీరు బాగుంటారు అనుకోండి. నేనేదో క్యాజువల్గా అడుగుతాను అంతే. ఈరోజు లేచి లెగ్గానే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలనిపించిందండి. మనకేదైనా మనసులో అనిపిస్తే ఇంకా అసలు ఆగం కదా. ఇంకా అందుకే బండి తీసుకుని మా ఊరి నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆంధ్ర శబరిమలకి అయితే బయలుదేరాను. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఇది నుంచి మీకు కేరళలో శబరిమలకి ఏమాత్రం తీసిపోదు. ఈ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. జనం చాలా తక్కువ మంది వస్తారు. దానివల్ల అసలు పొల్యూషన్ అంటూ ఉండదు. అసలు మీరు చూసుకుంటే దారిలో ఒక్క కారు కానీ బండి కానీ కనపడదు. అంత క్లీన్గా ఏమి చెప్పనాకేముంది. జనం లేకపోతే అక్కడ శుభ్రంగా ఉంటుంది. సో ఇదేనండి అయ్యప్ప స్వామి టెంపుల్. చూసారు ఎలా ఉందో. ఓపెనింగ్ అదిరిపోలేదు. ఏదో పందిరి వేసిన గురించి సరిగా కనబడతలేదు కానీ చిన్న గుడే కానీ బాగుంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు. అయ్యప్ప స్వామికి 18 సంఖ్య అంటే ఇష్టం కదండి. అందుకే 18 కొండల మధ్యని ఈ గుడి కట్టారు. చూసారా సిద్ధి వినాయకుడు. మనం ఏ పని చేసినా ముందు ఈయనకి నమస్కారం పెట్టాల్సిందే. తొలి పూజ ఈయనకి కాబట్టి. స్వామి నా ఎందుకు కొంచెం దయ తెలిసే స్వామి. చూసారా 18 మెట్లు. ఈ ఎక్కాలంటే మనకు అర్హత ఉండాలి. అర్హత ఉండాలంటే మన అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చి అర్హత సంపాదించలేదండి. మీరు ఎవరైనా 18 మెట్లు ఎక్కుంటే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ఎక్కుతాను. ఇంకా దర్శనకి వెళ్ళి మార్గం ఏంటంటే ఆల్రెడీ బోర్డులు చూపిస్తుంది కింద. పంతులు గారు అయితే డోర్ తీశారు. ఎందుకంటే దర్శనానికి మీ ఇద్దరం వచ్చాం. ఇంకా వస్తారనుకుంటా. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి. పైన అయితే బాగానే ఉంది. చూసారా టైల్స్ అన్నీ. స్టార్టింగ్ ఇక్కడ కూడా వినాయక స్వామి గుడి ఉంది. కన్నెమూల గణపతి. ఎక్కడికైనా నీకే తొలి పూజ. ఈయన కూడా ఈయన బ్రదర్ కదా. ఇతను శివపుత్రుడే, అతను శివపుత్రుడే. ఇద్దరు అన్నదమ్ములే. చూసాడు మా కూడా ఎలా ఊపేస్తున్నాడు ఉయ్యాలా. ఎవరు అనుకుంటున్నారా? చెప్పండి ఎవరో. మీకు చెప్పకపోవడం ఎట్లా అండి. అయ్యప్ప స్వామి. ఇలాగ ఏదో కొంతమందికి ఏదో ఆశ ఉంటుంది కదా. నాకు సరైన వయసులో పెళ్ళి ఉంటే ఎంత కుర్రాడు ఉన్నాను. ఏదో గది స్తంభం. ఇది కామనే ప్రతి టెంపుల్కి ఉంటుంది. ఇది మాత్రం వేరే టెంపుల్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే 10 టెంపుల్ భూమి నుంచి ఉంటుంది. ఇది పై ఫ్లోర్ నుంచి ఉంది. అంటే గట్టి ఉంటారు బిల్డింగ్. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకోమన్నారు. నేనైతే ఒక ప్రదక్షిణ చేసి జరిపెట్టుకున్నాను. నాకు ఈ టెంపుల్ కన్నా ఈ చుట్టూ ఉన్న వాతావరణం అంటే బాగా ఇష్టం అండి. ఆ కొండలు, ఆ చెట్లు, ఇవన్నీ. ఓ మనిషికి ఒకటి ఇష్టం. నాకు నేచర్ అంటే ఇష్టం. దీని మీద రాసి ఉంది గుడి ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు పూర్తయింది, ఎప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, ఇవన్నీ ఉన్నాయి. సో లోపల అయితే ఇలా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఫోటో, అలాగే శివయ్య ఫోటో, మధ్యలో అయ్యప్ప స్వామి ఉయ్యాల, అందులో బాలయ్య స్వామి పడుకో. ఇదే గర్భగుడి. ఫోటోలు ఏం తీరాదని ఆల్రెడీ పోస్టర్లు అంటించారు. కానీ నేను మీ అందరికీ చూపించాలని ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నాను. స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. పంచలోహాలతో చేశారు. అందుకే వెలిగిపోతూ ఉంది బంగారు రంగులో. సో గుడి యాజమాని ఈ వీడియో చూస్తే నన్ను తిట్టుకోకండి. ఇదండి బయట ఎలా ఉంటుందా. పైన కలశాలు ఉన్నాయి. ఈ కలశాలు చూస్తున్నా ఒక సినిమా గుర్తుకొస్తుందా. ఆ తర్వాత చెప్తానులేండి. ఈ సేమ్ ఇంకా కేరళలో అయ్యప్ప స్వామి గుడి మోడల్లాగా కనపడుతుంది ఈ గుడి కూడా నాకు. బ్యాక్ సైడ్ ఎలా ఉందా.
గ్రానైట్ వాడారు అనుకుంటా. బాగుంది. నాకైతే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఎవరు డిస్టర్బ్ చేయరు. మీలో ఎవరికి మనసు బాగపోయినా ఇక్కడికి వచ్చాను. నాకు దూరంగా ఒకటి టెంపుల్ కనపడుతుంది చిన్నది. అదేదో కాదండి, బంగారు లక్ష్మీదేవి పీఠం అంట. దాని చుట్టూ 7 ప్రదక్షిణలు 6 ప్రదక్షిణలు తిరిగితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కింద బోర్డు చదివాను. మరి ఇంకెందుకు లేటు, వచ్చి తిరిగాను. ఈ 18 మెట్లు ఇందాక చూపించాను మీకు కింద నుంచి, ఇప్పుడు పైనుంచి చూపించున్నాను. కానీ మధ్యలో బిందులు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. మన అంతంత నాలెడ్జ్ గాళ్ళు. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంలో 2 జంట వృక్షాలు ఉంటాయి. వాటి చుట్టూ తిరిగితే మీకు అన్నీ పెళ్ళి అయిపోద్దని పంతులుగా నాకు చెప్పారు. ఇంకా మన మనసు ఆగదు కదా, అందుకే బయలుదేరిపోయినా. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపులే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ముందు ఈ బోర్డు చూడండి. ఈ బోర్డు మీద రాసిందా, వివాహం త్వరగా అవ్వాలనుకుంటే యువకులు ఇక్కడ జంట వృక్షాల చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. అతి తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం అయిన వారు 3 ప్రదక్షిణలు చేయండి. అర్థమైందనుకుంటా. వివాహం అవ్వాల్సిన వాళ్ళు 7 ప్రదక్షిణలు, వివాహం అయిపోయిన తర్వాత మీ జంటతో వచ్చి 3 ప్రదక్షిణలు. సో నేనైతే కంపల్సరీ 7 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఎలాగో ఫ్రీయే కదా, చేసేద్దాం. ఇవ్వండి జంట వృక్షాలు. మధ్యలో చిన్న టెంపుల్ ఉంది. నాకు ఆ ఫోటో ఏం కనపడతలేదు, దగ్గరికి వెళ్ళి చూడాలా. చూస్తుంటే విష్ణుమూర్తి ఫోటోలో కనపడుతుందా? విష్ణుమూర్తినా? విష్ణుమూర్తి. మమ్మీ డాడీ నీ పని బాగుందా? నన్ను కానీ అవతల వారేసారు. కానీ చూసారా అది తిరుగుతున్నాను. కొంచెం కరుణించచ్చు కదమ్మా లక్ష్మి తల్లి. ఏటో. సో ఇటుపక్క చూసుకుంటే కొండ మీద పీఠం ఉందన్నారు. ఆ పీఠం ఏటైనా చదవరా? ఏ పీఠం? కుసుమంచి సత్య శ్రీనివాసరావు గారు కొండపై 60 పీఠం అంట. ఈయన ఈ గుడి ఫౌండరు. ఈయన పీఠం ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. పెద్ద డెవలప్మెంట్ ఏం చేయలేదు, కానీ ఎక్కి చూడితే తెలుస్తుంది అసలు ఈ కొండ మీద ఏమున్నాయో. నాకు ఏం తెలీదు, నేను ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఒకటి గమనించానండి, రాళ్ళు పేర్చున్నాయి. అంటే చాలామంది మొక్కులు ఉంటారు ఇల్లు కట్టుకుంటామని గటన. మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి మనం రాళ్ళు పేర్చి పని లేదు. మనకు పెళ్ళే కావాలా, పెళ్ళికి ఏం పేర్చాలో మరి. ఎక్కడ చూసినా కొండలు అయితే ఉన్నాయి, కొండ మీద కొండ పేర్చున్నాయి. మరి ఎందుకు పేర్చో నాకు అర్థం కాదు అది. వారిని ఇంకా నేను దూరం నుంచి చూసి మెట్లు అనుకున్నాను. చూసారు ఎలా అరేంజ్ చేశారు? రాట, అక్కడ మెట్టి, కర్ర మెట్టి, పుల్ల మెట్టి, కానీ ప్రతి మెట్టికి కొండలు పెట్టారు. డిజైన్కేమో జోడు లేకపోతే ఎక్కలేవాలండి. ఇది ఇంకా ఆంజనేయ స్వామి నీలో సగం బలం నాకు కరుణించి స్వామి. సరిగ్గా నల్లపోతున్నాను అప్పుడే. ఈ కొండ కూడా ఎక్కలేకపోయాను. నాకు కూడా 6 ప్యాక్ ఉంటే బాగుంది నీకులాగా. ఫ్యామిలీ ప్యాకే ఉందా? సరే ఉంటాను. ఇంకొంచెం ఎక్కితే ఏదో బోర్డు కనపడుతుంది నాకు. ఏంటది? దాటిపోయా. మీరేమో చదువుకోండి. ఆహాహాహా, నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎక్కడికి వెళ్ళినా జనం మెదడిపోతారు ఈయన మీద, కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు అయ్యగారు. నాకు తెలుసు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, ఈ భక్తులు ఎవరు లేరని. నేను వచ్చేసాను కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. ప్రశాంతంగా ఉందా చెట్ల మధ్యన? ఇంత ప్రశాంతం ఎక్కడ దొరకదు కదా మీకు. తిరుపతిలో కూడా మీకు నిద్ర పడుకునేవారు కూడా మిమ్మల్ని. సరే ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే ఈ విగ్రహం చూస్తేనే కొడు నిండిపోద్ది ఏటో. కానీ ఆ వెంకటేశ్వర స్వామికి నాకున్న లింక్ ఏంటో నాకే తెలియదు.
నల్లగా ఉంటే నేను ఇంకా శిల అనుకున్నాను. కాదండి, అది ఒక ఏంటంటారో దాని పేరు మర్చిపోయాను. మనకి దెబ్బలు తగిలితే కొట్లు కడతారు కదా, దాంతో తయారు చేసినట్టున్నారు. ఓం నమ శివాయ. తండ్రి, నీ బిడ్డని ఇలా గాలికి తెస్తావా? ఇది న్యాయమేనా? ఎంత ట్రై చేసినా నా సబ్స్క్రైబ్ పెరుగుతలేదు, వ్యూస్ వస్తలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను? కనీసం ఈ ఇయర్ ఎండింగ్ కన్నా 1,00,000 మంది సబ్స్క్రైబ్ వచ్చేలే చూడు స్వామి. బోలశంకరుడు నువ్వైతే నా మాట అంటావు. సో ఇక్కడ దర్శనం అయితే పూజ చేసుకుని ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ దూరంలో వేలంగి వాటర్ ఫాల్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. చూసారా అడవి ఎలా ఉందో? ఇది ఒక రకమైన అడవే. చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి మధ్య మధ్యలో. వచ్చేసామండి వేలంగి వాటర్ ఫాల్స్కి. నీరైతే పాడుతుంది, ప్యూర్ వైట్. కొండ మీద బారి నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, నదిలో నీరు ఎప్పుడు మురిగ్గా ఉంటుంది. అదేంటో. ఇక్కడ ఉన్న వాతావరణం, ఈ గాలి నాకు ఎందుకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. కుదిరితే ఇక్కడ ఇల్లు కడేసుకుని ఉండిపోతాను ఏదో రోజు. అలా అనుకుంటాం, అన్నీ అవి జరుగుతున్నాయి. ఏంటి చూసారు అలా ఉందో వ్యూ? సూపర్ ఉంది కదా. చుట్టూ కొండలు, మధ్యలో జలధార. మా వాడు శివుడికి అభిషేకం చేసేస్తున్నాడు. నాకు కూడా తొందరగా పెళ్లి చేస్తే మా ఆవిడతో 10 బిందులతో నీకు స్నానం చేస్తాను స్వామి. ఏంటి ఇప్పటికీ లేట్ అయిపోయింది, జనం బురద నేస్తున్నారు. ఓం నమ శివాయ. ఆహా, జ్ఞానముద్రలో ఉన్నారు స్వామివారు. ఇదేనండి వాటర్ ఫాల్స్. 365 రోజులు దీనికి ఇసుపు లేకుండా పారుతూనే ఉంటుంది. ఇది సమ్మర్లో కూడా ఆగదు. ఇంకా సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది. చూసారు ఎలా ఉందో? ఇది ఒకటే కాదు, ఇంకా చాదిక్కులు పారుతుంది. అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడా? నంది ఉంటే ఖచ్చితంగా శివలింగం ఉండాలి కదా. ఎస్, ఉంది. మనం ఎవరిని పూజించాలని డబ్బులు అవుతాయి, కానీ ఒక శివుని పూజించిన డబ్బులు అస్సలు రూపాయికి వచ్చి అవదండి. ఓ నీళ్ళు తెచ్చేయడం, నెత్తిమీ పోసేయడం చాలు శివుడికి. ఆయన అల్ప సంతోషి. అంటే మనం పెద్ద కష్టపడక్కలేదు ఆయన సంతోష పెట్టినాకే. ఇక్కడ ఏంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాగుంది, కానీ కలర్ పోయింది. ఎవరన్నా దాతలు వచ్చి కలర్ వేస్తే బాగున్నాం. మన దగ్గర అంత స్తోమత లేదు. ఇక్కడ దారి ఉంది. ఆల్రెడీ కుర్రాళ్ళు ఉన్నారు, 3. ఇలాగ 20 ఇయర్స్ లోపే ఉంటారు, అందుకే మంచి ఫిట్గా ఉన్నారు. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. ఇప్పుడు నా ఫిట్నెస్ అంతా పోయింది. నాకైతే ఇక్కడ తాను చేయాలనిపించలేదు. నేను పైకి వెళ్ళి చేస్తాను. నాకు చాలా పెట్టి ఒక డౌట్ ఉందండి. అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటారా? కొండ నుంచి. ఎలాగైనా సరే ఈరోజు వెళ్ళి చూసేయాలనిపిస్తుందా? వెళ్తాను ఈరోజు. నాకు కాలు నొప్పి పెట్టేంత వరకు ఈ కొండ ఎక్కేస్తాను పైకి. ఖచ్చితంగా తెలుసుకుంటాను ఈరోజు నీరు ఎక్కడి నుంచి వస్తుంది కొండ నుంచి అని. చిత్రం కాకపోతేనే వాన ఎప్పుడో ఆమస పున్నానికి కూర్తుంది, నీరు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. మళ్ళీ అన్ని కొండల నుంచి పారదు, కొన్ని కొండల నుంచే పారుతుంది. ఏటో అర్థం కాదు. నేనైతే మొదలెట్టేసిన కొండ ఎక్కడం. కంట్లోకి ఎలా పెడితే అలా పడిపోతున్నాయి పురుగులు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు లేదా కొండ ఎక్కినప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాలి. ఓ నమ శివాయ. ఏ పాము రాకుండా చూడు స్వామి. ముఖ్యంగా నీ భక్తుడు అదే నాగుపాము అస్సలు రాకూడదు. ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరిన కనీసం హాస్పిటల్లో వెళ్ళాలంటే 1 గంట పైకి పడేస్తుంది. ఇలాగ నా పిల్లలు పైకి పోతే
నేనైతే కొండ ఎక్కుతున్నాం కానీ చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి మైండ్లోకి. ఏ పాము ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, లేకపోతే ఏ అడవి పంది వచ్చేస్తుందో అని. కానీ ఏదో ఆశ, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని. ఈరోజైతే ఖచ్చితంగా తెలుసుకుందని ఫిక్స్ అయిపోయినా. కానీ ఎంత దూరం వచ్చినా సరే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదండి. నా బతుకు ఎప్పుడు ఏ గోలెట్టుకున్నా అది పూజ చేయను. ఇంక నేను ఆగిపోయాను. ఇంక నా వల్ల కాదు నడ్డం. ఎక్కడని చూడను, అలా రాలంటే వస్తూనే ఉంటుంది వాటర్. ఎక్కడ పడుతుందో కానీ మహాతల్లి గంగమ్మ. దూరంగా బాగుంది వ్యూ. ఇక్కడైతే స్నానం చేయడానికి బాగుంటుందండి. ఇంక ఇదే ఫిక్స్. ఇక్కడ స్నానం చేసి వెనక్కి వెళ్ళిపోతాను. ఏం చేస్తాం, ఇంక కొండ ఎక్కువ ఓపు లేదు నాకు. ఇక్కడ ఎవరు రాకమో చాలిపొట్లు పడేసే. సో ఇంక నేనైతే స్నానం చేసేస్తాను. ఇంకెలా ఉంది ఈ దర్శనం? ఏదైనా తప్పును మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే మన అంతంత నాలెడ్జే మనకి. మరి ఉంటాను. బాయ్.